నరికేసుకోండి, దొంగతనాలు చేయండి, వ్యభిచారం చేయండి, అమ్మాయిలతో తిరగండి, ఇలాంటివన్నీ ఎప్పుడు శంకర్ చెప్పడు. కమర్షియల్ ఫార్మేట్లో మంచిని ప్యాక్ చేసి అందిస్తాడు. మధ్య మధ్యలో జనాన్ని ఆకట్టుకునేందుకు గ్లామరు ఇలాంటివన్నీ పెట్టినా కూడా ఫైనల్గా మంచినే చెబుతాడు శంకర్. జెంటిల్మెన్లో విద్య అందరికీ అందుబాటులో ఉండాలని, భారతీయుల్లో లంచాలు ఉండకూడదని, శివాజీలో బ్లాక్ మనీ ఉండకూడదని చెప్పాడు. ఒకే ఒక్కళ్ళు రాజకీయాల వల్ల దేశం బాగోవాలి తప్ప పాడవకూడదన్నాడు. అపరిచితుల్లో ప్రతి పౌరుడికి ఉండాల్సిన ఆ సివిక్ సెన్స్ గురించి హెచ్చరించాడు. పైగా అద్భుతమైన కమర్షియల్ ఫార్మేట్లో ఇవన్నీ నీతులు చెప్పాడు అతను చాలా సక్సెస్ఫుల్గా. చెడుతో అట్రాక్ట్ చేయడం ఎంతసేపు, మంచితో అట్రాక్ట్ చేయడం శంకర్ చేసిన గొప్ప ఫీట్. ఎందరో తెలివి ఉన్న పేదవాళ్ళు డబ్బు లేదన్న ఒకే కారణంగా పెద్ద చదువులు చదువుకోలేక లారీ డ్రైవర్లుగా, హోటల్ సర్వర్గా, గుమాస్తాలుగా మిగిలిపోతున్నారు. రోడ్లంట టీలు అమ్ముకుంటున్నారు. వాళ్ళ తెలివి వేస్ట్ అయిపోతుంది. నువ్వు చేసింది సామాన్యమైన ద్రోహం కాదు, దేశద్రోహం. నువ్వొక్కడివి తీసుకోవడం వల్ల నీ కింది వాళ్ళు తీసుకోవడానికి అలవాటు పడ్డారు. అదేవిధంగా మున్సిపాలిటీలు, పంచాయతీలు, క్రయం, విక్రయం, వ్యవసాయం, విద్యుత్ శక్తి, విద్య, వివాహం, వృత్తి అన్నిట్లో లంచాలు మరిగి దేశాన్ని ఎదగనివ్వకుండా ప్రగతి శూన్యం చేస్తున్నారు. బినామీ పేర్లతో ఉన్న ఇళ్లు, స్థలాలు, పొలాలు, డబ్బులు, బాండ్స్, డాలర్స్, స్విస్ బ్యాంకులో ఉన్న గ్రీన్ మనీ మొత్తం 200 కోట్ల రూపాయలు లెక్కల్లోకి రాని నల్ల డబ్బు ఉంది. దానికేంటి ఇప్పుడు? వరల్డ్ బ్యాంక్ తామిస్తున్న నిధులు ప్రజలకు చేరటం లేదని, మీ మంత్రులే స్వాహా చేస్తున్నారని తర్వాత రుణ సహాయం ఆపేసింది. అది మీకు తెలీదు మిస్టర్. వరల్డ్ బ్యాంక్ మన రాష్ట్రాన్ని వాళ్ళకి తాకట్టు పెట్టాలన్నట్టు 1000 కండిషన్లు పెట్టింది. అదేంటండి, కొంచెం వివరంగా చెప్తారా? లోకంలో ఎవరికీ కరుణ లేదు, అన్ని హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఇంత పెద్ద అండాలో 2 అంగుళాలు బలిపడితే ఎవరో చచ్చిపోర్లే. ఎందుకు జనానికి నిర్లక్ష్యం?